అంబటి రాంబాబుకు వైసీపీ మద్దతుగా ఉంటుంది అన్నారు ఆ పార్టీ నేత అమర్నాథ్. కాపు నేతలపై కావాలనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాపు నేతపై దాడిని ప్రభుత్వం సమర్థించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి ఈరోజు రాంబాబు గారి వరకు తెలుగుదేశం పార్టీకి కాపులు ఎవరన్నా సపోర్ట్ చేయకపోతే వారిని ఈ రకంగానే దాడి చేస్తాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, వారి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ మొదటి నుంచి చూపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా కాపుల్ని ఆయన కాలి కింద చెప్పులా వాడుకునేటువంటి పరిస్థితులనే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా కూడా చూసాం. వారికి సపోర్ట్ చేస్తేనే వారి కాపులు, లేకపోతే కాపులు కాదు అన్నట్టుగా, లేకపోతే వారిని హతమారుస్తాం, ఎలిమినేట్ చేస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తాం, కేసులు పెడతాం అనేటువంటి విధానాన్ని ఇప్పటికన్నా మానుకోవాలి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రాంబాబు గారి కుటుంబానికి తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. అంబటి రాంబాబుకు సంఘీభావంగా వైసీపీ కాపు నేతలు విశాఖ నుంచి గుంటూరు వెళుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి నుంచి కార్లలో బయలుదేరారు.